హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఎన్టీఆర్ భరోసా పింఛన్ సంబంధించి ఏపీ ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకురావడం అనేది. సో అప్డేట్ ఏంటనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ప్రధానంగా మనకి ఎన్టీఆర్ భరోసా పింఛన్ సంబంధించి నోటీసులు అయితే రావడం జరుగుతుందండి త్వరలో. సో వాటికి సంబంధించి ఎందుకు నోటీసులు వస్తున్నాయి ఏంటని చెప్పేసి ఇప్పుడు మనం చూద్దాం. సో ప్రధానంగా మనకి గత వైసీపీ ప్రభుత్వంలో పింఛన్స్ అనేది అవకతవకలు జరిగాయని చెప్పేసి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ సంబంధించి డేటా అనేది సేకరించడం జరిగింది. దాదాపుగా మనకి 63 లక్షల మంది పింఛన్దారులు అయితే ఉన్నారండి ఆంధ్రప్రదేశ్ లో. ఇందులో 2,50,000 మంది పింఛన్దారులు అవకతవకలు జరిగాయని చెప్పేసి డేటా అనేది సేకరించడం జరిగింది. సో ఆ డేటా సేకరించిన విధంగానే ఇప్పుడు ప్రజెంట్ గా మనకి ఏపీ ప్రభుత్వం ఈ రోజు మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రధానంగా అనర్హత కలిగిన పింఛన్స్ అనేది రద్దు చేయాలని చెప్పేసి గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ కి అయితే మనకి సో వాళ్ళ యొక్క వెరిఫికేషన్ చేయడానికి కానీ, అలాగే ఎలిజిబుల్ ఉంటే ఎలిజిబుల్ చేయడానికి కానీ, అలాగే ఏమైనా వారి యొక్క పింఛన్ సంబంధించి నోటీస్ ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు చేయడానికి అయితే ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయడం జరిగిందండి. సో అలాగే ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా చేయాలంటే మండల స్థాయిలో ఉన్నటువంటి ఎంపీడీఓ సార్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క లాగిన్ లో ఎవరైతే అనర్హత కలిగే పింఛన్స్ ఏది ఉన్నాయో అక్కడ నోటీస్ చేసి ఆ నోటీస్ అనేది ఫర్దర్ గా మరొకసారి గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ కి అయితే పంపించడం జరుగుతుంది. అక్కడి నుంచి ఆ పింఛన్దారు ఎవరైతే నోటీస్ వచ్చిందో ఆ నోటీస్ వచ్చినటువంటి పింఛన్దారులు ఎవరైతే ఉన్నారో ఆ పింఛన్దారికి అనేది అక్కడ రిప్లై అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అంటే పింఛన్ అనేది మీరు ఈ విధంగా ఇనెలిజిబుల్ అని చెప్పేసి, అనర్హత అని చెప్పేసి రావడం జరిగింది. దానికి సంబంధించి రీజన్ అనేది వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది. ఆ రీజన్ పరంగానే గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ అనేది మరొకసారి వారి యొక్క లాగిన్ లో అప్డేట్ చేసి ఫర్దర్ గా ఎంపీడీఓ సార్ లాగిన్ అయితే పంపించడం జరుగుతుంది. అక్కడి నుంచి పింఛన్ అనేది ఎలిజిబుల్ ఇనెలిజిబుల్ అని చెప్పేసి రిమూవ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇనెలిజిబుల్ అయితే రద్దు చేయడం జరుగుతుందండి పింఛన్స్. సో వాటికి సంబంధించి మనకి ప్రజెంట్ గా ఈ రోజు అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది. త్వరలో మనకి ఎవరైతే అనర్హత కలిగిన పింఛన్స్ అనేది రద్దు చేయడం జరుగుతుంది. దాదాపుగా 2,50,000 మంది పింఛన్దారులు అయితే ఉన్నారు. ఆ పింఛన్స్ డేటాను సేకరించడం జరిగింది. సో ఆ డేటా కూడా త్వరలో ఎంపీడీఓ సార్ లాగిన్ లో అయితే రావడం జరుగుతుంది. అక్కడి నుంచి గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ వారి యొక్క లాగిన్ వస్తుంది. అక్కడి నుంచి ఆ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి ఏ పింఛన్దారులకు అయితే నోటీస్ వచ్చిందో ఆ నోటీస్ అనేది సంబంధిత పింఛన్దారులకు పంపించి అక్కడి నుంచి వారి యొక్క అభ్యంతరాలు తీసుకోవడం జరుగుతుంది. సో వారు ఎలిజిబుల్ ఇనెలిజిబుల్ అని చెప్పేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్ అనేది వెరిఫై చేసి వారి యొక్క నోటీస్ అనేది మరోసారి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 2,60,000 పింఛన్దారులకు అనేది నోటీస్ అయితే రావడం జరుగుతుంది. సో ఇందులో ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వారు కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. ఇనెలిజిబుల్ అయితే వాళ్ళు రద్దు చేయడం జరుగుతుందండి. సో ఈ విధంగా అయితే మనకి అప్డేట్ రావడం జరుగుతుంది. త్వరలో ఎవరెవరికి పేర్లు వచ్చాయి ఏంటని చెప్పేసి వెల్ఫేర్ అసిస్టెంట్ వారి యొక్క లాగిన్లో వస్తాయి. అవి కూడా మీకు ఎట్లా ఏంటి నోటీస్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి కూడా త్వరలో మీకు వీడియోనే చేస్తాను. ఎన్టీఆర్ భరోసా పింఛన్ సంబంధించిన అప్డేట్ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.